మనము ప్రభువు యొద్ద ఉండడానికి మరలా మనం ఇష్టపడతాము. మనము కోల్పోయిన నవ్వు, మనము కోల్పోయిన సంతోషము, మనము కోల్పోయిన ఆనందాన్ని ఆయన మరలా తిరిగి నీ జీవితంలోను నా జీవితంలోను కలగచేసే ఆ జీవము కలిగిన దేవుడు ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. ఎందుకని మరలా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడంటే, మనలను కోల్పోవడం దేవునికి ఇష్టం కాదు. మనము నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం కాదు. మనము బాధలోనికి వెళ్ళిపోవడం, మనము దుఃఖంలోనికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టము కాదు. వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు, లేదంటే దేవుడు తన మాటల ద్వారా, తన సేవకుడు మాటల ద్వారా, కళల ద్వారా నన్ను దర్శిస్తున్నాడు అన్న గ్రహింపు మనలో చాలా మందికి ఉండట్లేదండి. వారి జీవితాలలో ఏముండడం లేదంటే సంతోషం ఉండడం లేదు, ఆనందం ఉండడం లేదు. నయోమి జీవితం అప్పటికే బాధాకరంగా మార్చబడింది, అప్పటికే వేదనకరంగా మార్చబడింది, అప్పటికే దుఃఖకరముగా ఎవరి జీవితం మార్చబడిందంటే నయోమి జీవితం మార్చబడింది. కానీ ఎప్పుడైతే దేవుడు మరలా యోధా బెత్లెహేమును దర్శించిన రీతిగా మరలా దేవుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబులో ఉన్న ఆ ఆచారాలను కానివ్వండి, అక్కడ ఉన్న తీరును విడిచిపెట్టి ఎప్పుడైతే యోధా బెత్లెహేము ప్రాంతానికి వచ్చిందో, దేవుడు మరలా నయోమి నోటి నిండా ఏం కలగజేశాడంటే నవ్వును కలగజేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే మోయాబు ఆచారాలను, మోయాబు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది, లోక ఆచారాలను, లోక సాంప్రదాయాలను మనం ఎప్పుడైతే విడిచిపెట్టి మరలా ప్రభువునొద్దకు రావడానికి మనం ఇష్టపడతామో, మనము ప్రభువు యొద్ద ఉండడానికి మరలా మనం ఇష్టపడతాము, మనము కోల్పోయిన నవ్వు, మనము కోల్పోయిన సంతోషము, మనము కోల్పోయిన ఆనందాన్ని ఆయన మరలా తిరిగి నీ జీవితంలోను నా జీవితంలోను కలగచేసే ఆ జీవము కలిగిన దేవుడు ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, అదే విధముగా దేవుడు మరలా ఎవరిని దర్శించాడంటే అబ్రహాముని, శారాని కూడా నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను, నిర్ణయ కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో నేను మరలా ఏం చేస్తానంటే మీ వద్దకు వస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటేనండి, ఆయన మరలా ఏం చేశాడంటే కపెర్నహూము అనబడిన ప్రాంతాన్ని దేవుడు దర్శించాడంట. ఆయన సమాజ మందిరాన్ని కూడా మరలా మానకుండా ఏం చేస్తూ ఉండేవాడంటే సమాజ మందిరంలోనికి వెళుతూ ఉండేవారంట. ఎందుకని మరలా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడంటే, మనలను కోల్పోవడం దేవునికి ఇష్టం కాదు, మనము నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం కాదు, మనము బాధలోనికి వెళ్ళిపోవడం, మనము దుఃఖంలోనికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టము కాదు. గనుకనే ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి, ఆ దుఃఖము నుంచి, ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనలను మరలా తన వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, లేదంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా, ప్రార్థనల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన దర్శిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మనలో చాలా మందికి ఏ గ్రహింపు లేదంటే, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను తన వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు, లేదంటే దేవుడు తన మాటల ద్వారా, తన సేవకుడు మాటల ద్వారా, కళల ద్వారా నన్ను దర్శిస్తున్నాడు అన్న గ్రహింపు మనలో చాలా మందికి ఉండట్లేదండి. అందుకనే చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నా, దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం మానకుండా వస్తూ ఉన్నా సరే, ఏదో ఆచారంగా రావాలి కాబట్టి వస్తూ ఉన్నా, అలా ఎవరైతే అనుకుని దేవుని మందిరానికి వస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఏముండడం లేదంటే సంతోషం ఉండడం లేదు, ఆనందం ఉండడం లేదు, అంటే నెమ్మది కూడా ఉండడమే లేదు. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి ఆచారంగా వస్తామోనండి, ఆచారాలు దేవుడు ఇష్టపడడు. మనకు తెలుసు కదా, నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, మనకి సాంప్రదాయాలు పట్టింపు కాదు, ఆచారాలు పట్టింపు కాదు. ఆయన మన దగ్గర నుంచి ఏం చూస్తాడు? మన డబ్బా, మన క్యాస్టా, లేదంటే మన జాత, మన కులమా, మన మతమా, మన పేరు ప్రఖ్యాతలు చూస్తాడా? ఇవేమి చూడడు ఆయన. మరి ఏమి చూస్తాడంటే, ఎవరైతే తన యొద్దకు విరిగి నలిగిన స్థితిలో వస్తారో,
అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే వెంటనే దర్శించి వారి జీవితంలో వారిని పెంట కుప్పల మీద నుండి వారిని లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. హల్లెలూయా.